హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీరందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు చెక్కలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. కేజీన్నర బియ్యం పిండి పట్టించుకున్నాను. పచ్చిపప్పు, సాయి పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాను 50 గ్రాములు. బటరు, సాల్ట్, కారం, పసుపు. నీళ్ళైతే కాచి చల్లారబెట్టుకున్నాను. మరీ ఆరిపోకూడదు, గోరెచ్చగా ఉన్నా సరిపోతుంది. జీలకర్ర కూడా వేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్కి. నానబెట్టుకున్న సాయి పెసరపప్పు, పచ్చిపప్పు 2 కలిపి నానబెట్టుకున్నాను. ఆ 50 గ్రాములు, ఈ 50 గ్రాములు నానబెట్టుకొని అవి కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, 1 స్పూన్ కారం, నిండా 1 స్పూన్ వేసుకుని సరిపోతుంది. మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను స్పూన్ వేసానండి నిండా. బటర్ అయితే సగం వేసుకుంటున్నాను, 50 గ్రాములు. ఇప్పుడు బటర్ వేసిన తర్వాత మనం వేసుకున్న కారము, సాల్టు, పచ్చిపప్పు, బటర్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసే విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇగోండి వేడి నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. గట్టిగా ఉండ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మరీ గట్టిగా కాదు, ఒక మాదిరిగా ఉంటుంది. మనం చెక్క చేయడానికి వీలుగా ఉండే విధంగా చేసుకోవాలి. చపాతీ పిండి, పూరీ పిండి లాగా. ఇప్పుడు చెక్కలు అయితే పూరీ ప్లేస్లో పెట్టి చెక్కలు చేసుకుంటున్నాము. మనకి నచ్చిన సైజులో, ఇంకా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకొని చిన్న సైజు చేసుకున్నా ఓకే. నేనైతే మీడియం సైజు చేశాను. ఈ విధంగా చెక్కలన్నీ ఒక పేపర్ మీద వేసుకున్నాను. చెక్కలు ఒత్తుకొని ఇప్పుడు నేను చెక్కలు చేయకముందే నూనె పెట్టుకున్నాను. స్టవ్ మీద నూనె పెట్టుకొని ఆయిల్ పోసి వేడి చేసుకున్నాను. ఆయిల్ కాగేసింది. ఇప్పుడు మనం ముందుగా ఒత్తి పెట్టుకుని చెక్కలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. చూడండి, బాండీ నిండుగా వేసుకొని వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. చెక్కల్లో మన దగ్గర బటర్ లేదనుకున్నప్పుడు ఇంట్లో వెన్నపూస ఉంటే వెన్నపూస అయినా వేసి బాగా పిసికేసి చేసుకుని చెక్కలు మాత్రం బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను బటర్ వేసి చేశాను. చెక్కలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంది. రెండు వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. ఎక్కువ కాకపోయినా కొంచెం 1 కేజీన్నర పిండి అయినా మనం సింపుల్గా ఈ విధంగా ఇంట్లో, ఎక్కువ టైం కూడా పట్టదండి, 1 గంటన్నర టైం కేటాయిస్తే మనం అయిపోతాయి చెక్కలు చేయటం. నేనైతే కేజీన్నర పిండి గంటన్నరలో చేసేసాం మేము. ఈ విధంగా చేసుకోండి. మన ఛానల్లో కానీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్ చేయండి. చెక్కలు అయితే ఎంత టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి. చెక్కలు ఒక పక్క అయితే కాలిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి రెండో వైపు కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేయాలి. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోతుందండి. ఇప్పుడు 2 వారాల దాకా అయినట్లుంది వీడియోస్ పెట్టి. ఇక ఇప్పుడు టైం కుదిరింది చెక్కలు అవి చేసిన వీడియో అయితే వీడియో పెడుతున్నానండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఏ వంటలు ఏ విధంగా చేసుకోవాలి నేను అన్ని వివరంగా చెప్తున్నాను. మీకు రానివి ఏమైనా ఉంటే ట్రై చేయండి. అవి ఏ విధంగా వచ్చినాయో కామెంట్స్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చెక్కలు అయితే ఏ విధంగా వచ్చినాయో ఈ విధంగా కాల్చుకోండి. పసుపు వేసాం కదా, ఈ కలర్ చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం ఎక్కువ వేసుకోకండి, ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. కలర్ఫుల్గా ఉన్నాయి,